హలో బుడీస్ అండ్ బుడంకాయస్, వెల్కమ్ టు రాధమ్మ కథలు. అయితే ఇదంతా హనుమంతుడు చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉంటాడు కదా. అప్పుడు హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్తాడు. సీతమ్మ హనుమంతుడిని చూడగానే చాలా భయపడుతుంది. తను కూడా మాయావేషంలో వచ్చిన రాక్షసుడేమో అని. కానీ హనుమంతుడు చాలా తెలివిగా జరిగిన విషయమంతా ఒక పద్య రూపంలో సీతమ్మకి తెలియజేస్తాడు. అలాగే శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని కూడా సీతమ్మకి ఇస్తాడు. అది చూసి సీతమ్మ చాలా ఆనందిస్తుంది. శ్రీరాముడు తన కోసం వెతుక్కుంటూ వస్తున్నాడు అని తెలిసి చాలా ఆనందిస్తుంది. అలాగే తను ఎంతగానో ఇష్టపడి దాచుకున్న చూడామణిని హనుమంతుడికి ఇచ్చి తన గుర్తుగా శ్రీరాముడికి ఇవ్వమని చెప్తుంది. అయితే హనుమంతుడు ఇక తను బయలుదేరుతానని సీతమ్మకి చెప్తాడు. అప్పుడు హనుమంతుడికి ఒక సందేహం వస్తుంది. ఇప్పుడు తను లంక గురించి ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోతే మళ్ళీ యుద్ధంలో చాలా కష్టమవుతుంది అని, యుద్ధం ఎలా అయినా గెలవాలి అని, లంకలో ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవాలని అనుకుంటాడు హనుమంతుడు. అప్పుడు హనుమంతుడికి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు తన బందీగా అయితే రాక్షసులు తనని లంకా నగరానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు ఆ లంకలో ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవచ్చు అని అనుకుంటాడు. అందుకని అశోకవనంలోని చెట్లనంతా హనుమంతుడు పాడు చేస్తాడు. అప్పుడు రాక్షసులందరికీ కోపం వచ్చి హనుమంతుడిని బందీగా చేసి లంక దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు ఆ భవనంలో రావణాసురుడు ఉంటాడు. రావణాసురుడి దగ్గర హనుమంతుడిని నిలబెడతాడు. తను ఇలా మొత్తం వనమంతా నాశనం చేశాడు, తను ఇలా శ్రీరాముడి దూతగా వచ్చాడు అని చెప్తారు. అప్పుడు రావణాసుడికి చాలా కోపం వచ్చి, ఇలా నువ్వు నా లంకా నగరంలో ఇలా అంతా నాశనం చేస్తావా, నీకు నేను మరణశిక్ష వేస్తాను అని చెప్తాడు. అప్పుడు వెంటనే విభీషణుడు, దూతగా వచ్చిన ఎవ్వరికైనా సరే మనం మరణశిక్ష వేయడం సరికాదు అని చెప్తాడు. ఇక రావణాసురుడికి ఇష్టం లేకపోయినా సరే ఆ మరణశిక్ష వేయకుండా, సరే వానరములకి తోక అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి నేను ఈ తోకకి నిప్పు అంటించమని చెప్తాను అని చెప్తాడు. అప్పుడు రాక్షసులందరూ కలిసి హనుమంతుడి తోకకి నిప్పు అంటిస్తారు. అప్పుడు హనుమంతుడు చాలా తెలివిగా ఆ నిప్పు సహాయంతో లంకా నగరం అంతా తగలపెట్టేస్తాడు. అలా లంకా నగరం అంతా తిరిగి రహస్యాలన్నీ తెలుసుకుంటూ ఆ లంకా నగరం అంతా తగలపెట్టేసి, అప్పుడు ఆ లంకా నగరం నుంచి ఒక్క ఉదుటున గాల్లోకి ఎగిరి అలా సముద్రాలన్నిటినీ దాటుకుంటూ మహేంద్రగిరి పర్వతంని చేరుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.